హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాఫ్ టికెట్ ద్వారా నిజం తెలుసుకొని దేవాకి ఫోన్ చేసి ఊహించని షాక్ ఇచ్చిన మధు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాఫ్ టికెట్ అయితే మధుతో ఎలా మాట్లాడాలని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇక నాగవల్లి అయితే ఒక్కసారి మధుతో మాట్లాడే అవకాశం వాడికి ఇద్దాము అని అనుకుంటూ నాగవల్లి మధు దగ్గరికి వచ్చి, నేను నిన్న చీర ఇచ్చాను కదా, ఆ చీర కట్టుకొనిరా అని అంటూ ఉంటుంది మధుతో. ఇప్పుడా అని అంటూ ఉంటుంది మధు. అదేంటి చిన్నమ్మాయి, ఇప్పుడు ఈ డ్రెస్లో మధు బాగానే ఉంది కదా, మళ్ళీ చీర ఎందుకు, మళ్ళీ టైం వేస్ట్ కాకపోతే అని అంటూ ఉంటుంది. పార్టీ సగం అయిపోయింది కదా అని అంటూ ఉంటుంది నాగవల్లి వాళ్ళ అక్క అయితే. అప్పుడు నాగవల్లికి కోపం వచ్చి, ఏంటి పెద్దక్క, అన్నీ మర్చిపోతే ఎలాగా, నేను అనుకున్నవన్నీ చెయ్యాలి కదా, నేను అనుకున్నవి సాంప్రదాయబద్ధంగా అన్నీ కూడా చేస్తానని నీకు తెలుసు కదా, మళ్ళీ అలా మాట్లాడతావేంటి అని సీరియస్గా అంటుంది. అవును చిన్నమ్మాయి, నువ్వు అనుకుంటే ఏదైనా సాధిస్తావు కదా, మర్చిపోయాను, చూడమ్మ మధు, వెళ్ళి శారీ కట్టుకునిరా వెళ్ళు అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక మధు అయితే సరే వెళ్తున్నాను అని మధు అయితే తన గదిలోకి వెళ్తూ ఉంటుంది. ఇదంతా చూసిన హాఫ్ టికెట్ అయితే చిన్ని గదిలోకి వెళ్తుంది. నేను కూడా వెళ్తాను అని వెంటనే చిన్నితో మాట్లాడాలని చెప్పి ఇక గది వైపుకైతే వెళ్తాడు. ఇంతలో నాగవల్లి అయితే హాఫ్ టికెట్ని రెడ్ హ్యాండ్గా పట్టుకోవాలని తను కూడా వెళ్ళబోతుండగా ఇంతలో ఇంకా దేవ అయితే ఎవరో గెస్ట్ వచ్చారని నాగవల్లిని పిలుస్తాడు. నాగవల్లి ఇలా రా ఒకసారి అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక నాగవల్లి అయితే వస్తున్నాను బావా అంటూ ఇక వెళ్తుంది. తెలుసు కదా ఈయన శ్రీనివాసరావు గారు అని అంటూ ఉంటే, నమస్కారం అండి అని నాగవల్లి వాళ్ళతో మాట్లాడుతుంది. కానీ అక్కడ హాఫ్ టికెట్ మధుని కలుస్తాడా లేదా అని అలాగా ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత ఇక మధు గదిలోకి వెళ్ళబోతూ ఉండగా ఇక మారువేషంలో ఉన్న హాఫ్ టికెట్ అయితే మధు దగ్గరికి వెళ్తాడు. హాయ్ అంటూ మధు అయితే పలకరిస్తే, నేను హాఫ్ టికెట్ చిన్ని అని అంటూ ఉంటాడు. నువ్వా, ఇదేంటి హాఫ్ టికెట్, నువ్వొచ్చావేంటి అని అంటూ గదిలోకి తీసుకువెళ్ళిపోతుంది. ఇక తలుపులైతే వేసేసి, ఏంటి హాఫ్ టికెట్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, నువ్వు ఇక్కడికి వస్తే ఎంత ప్రమాదమో తెలుసా అని అడుగుతూ ఉంటే, అదేంటి చిన్ని, నువ్వే కదా నేను ఫోన్ చేస్తే మాట్లాడాలంటే ఇక్కడికి రమ్మన్నావు అని అంటూ ఉంటాడు. హాఫ్ టికెట్ అయితే, నువ్వు నాకు ఫోన్ చేశావా, నేను ఇక్కడికి రమ్మని చెప్పానా, లేదు హాఫ్ టికెట్, అసలు నీతో నేను మాట్లాడలేదు అని అంటూ ఉంటే, అయితే ఎవరో ఫోన్ లిఫ్ట్ చేసి నీలా మాట్లాడారు, నాకు తెలిసి ఆ నాగవల్లి అయ్యుంటుంది అని అంటూ ఉంటాడు హాఫ్ టికెట్ అయితే. అంటే నేను ఇక్కడికి వచ్చినట్టు తనకి తెలుసు, తను నన్ను వెంబడిస్తూనే ఉంటుంది అని చెప్తూ ఉంటాడు. నువ్వు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో హాఫ్ టికెట్ అని అంటూ ఉంటుంది. మధు అయితే, అమ్మ చిన్ని, నీకొక నిజం చెప్పాలి, నువ్వు ఇంటికి కోడలు అయ్యావు కానీ వాళ్ళు నిన్ను బ్రతకనివ్వరు, నువ్వు కావేరమ్మ కూతురువి కదా, అందుకని నిన్ను బ్రతకనివ్వరు అని అంటూ ఉంటే, లేదు హాఫ్ టికెట్, అమ్మ అసలు మ్యాడీ వాళ్ళ అమ్మని చంపలేదని నేను నిరూపించాలి అని చెప్తూ ఉంటే, నువ్వు నిరూపించలేవమ్మా, అసలు ఏం జరిగిందో తెలుసా, మ్యాడీ వాళ్ళ అమ్మని చంపింది వాళ్ళ నాన్నే, ఆస్తి కోసం మ్యాడీ పుట్టిన తర్వాత అమానుషంగా పాలల్లో విషం కలిపి మరీ ఇచ్చి వాళ్ళ అమ్మని చంపేశాడు. నాగవల్లికి కూడా ఈ విషయం తెలీదు, తన అక్కని చంపింది కావేరమ్మేనమ్మని మీ నాన్నేనని అనుకుంటుంది. దేవా మాటలు విని తను కూడా అదే నిజమనుకొని నమ్మింది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అంటూ ఉంటుంది చిన్ని అయితే, నువ్వు చెప్పేది నిజమేనా హాఫ్ టికెట్ అని అంటూ ఉంటే, అవును నేను చెప్పేది నిజమే చిన్ని, ఆ దేవాగాడే తన భార్యని చంపేసి అందరి దృష్టిలో మంచివాళ్ళ ఉన్నాడు, కానీ ఆ నిందని మీ అమ్మ మీద మీ నాన్న మీద వేసేశాడు. ఇప్పుడు మ్యాడీకి కూడా నిన్ను దూరం చేయాలని చూస్తున్నారు. ఆ దేవా మామూలుడు కాదు, గుంట నక్క లాంటివాడు, అందుకని ఆ రోజు నువ్వు నిశ్చితార్థానికి వచ్చావని తెలిసి నువ్వు రాసినట్టు లెటర్ రాశాను ఆ దేవాకి. ఆ లెటర్ చదివి దేవా షాక్ అయిపోయాడు, ఎందుకంటే నువ్వు లెటర్ రాసినట్టు నాగవల్లికి కూడా చెప్పలేడు అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక మధు అయితే, మా అమ్మని మాకు దూరం చేసి మా నాన్నని ఎక్కడో దాచిపెట్టి మమ్మల్ని ఇంత మోసం చేసి నన్ను చంపాలని చూస్తున్నా ఆ దేవాకి మ్యాడీ తన తల్లిని కోల్పోవడానికి కారణం ఆ దేవా అని మ్యాడీకి తెలిసేలా చేసి దేవా ఆడుతున్న నాటకానికి తెరదింపుతాను నేను అని అంటూ ఉంటుంది మధు.
కానీ వాడు చాలా గుంటనక్క, ఈ పాటికే నిన్ను చంపడానికి స్కెచ్ వేసేసే ఉంటాడు అని అంటూ ఉంటే, నేనే చిన్ని అని ఇంట్లో ఎవరికి తెలీదు ఆఫ్ టికెట్, నాగవల్లికి తప్ప. నాగవల్లి తన నోటితో ఎవరికి చెప్పనని నాతో చెప్పింది, అది ఖచ్చితంగా చెప్పదు అని అంటూ ఉంటుంది మధు. అయితే తర్వాత ఇక ఎవరో డోర్ కొడుతూ ఉంటారు. అప్పుడే ఇంకా మధు అయితే, ఆఫ్ టికెట్ నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఆ దేవాతో నేను ఎలా డీల్ చేయాలో నేను చూసుకుంటాను అని వెనక వైపు నుంచి హాఫ్ టికెట్ని పంపించేస్తుంది. అప్పుడు ఇక మధు అయితే డోర్ తీస్తుంది. ఇంతలో నాగవల్లి అక్కడికి వచ్చి, అయిపోయిందమ్మా చీర కట్టుకోవడం అని అంటూ ఉంటే, లేదు వస్తున్నాను అని అంటూ ఉంటుంది మధు. ఇక నాగవల్లి లోపలికైతే వస్తుంది. మొత్తం కూడా తిరిగి చూస్తుంది. ఎవ్వరు కూడా కనిపించారు. ఎక్కడ హాఫ్ టికెట్ గాడు అని అడుగుతూ ఉంటుంది నాగవల్లి. ఓహో, హాఫ్ టికెట్ ఫోన్ చేస్తే నేను రమ్మన్నాను చెప్పి నువ్వే ఇక్కడికి పిలిపించావన్నమాట అని అంటూ ఉంటే, ఏడువాడు అని అడుగుతూ ఉంటుంది నాగవల్లి. నాతో మాట్లాడాడు వెళ్ళిపోయాడు అని అంటూ ఉంటుంది మధు. నీతో ఏం మాట్లాడాడు అని అనగానే, నాతో ఏం మాట్లాడాలనుకున్నాడో అదే మాట్లాడి వెళ్ళిపోయాడు. మీరు బయటికి వెళ్తే నేను చీర మార్చుకొని వస్తాను అని అంటూ ఉంటుంది మధు. అప్పుడు ఇక నాగవల్లి తను వేసిన ప్లాను ఫ్లాప్ అయిపోయిందని బయటికి వెళ్ళి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. భార్యని చంపి అందరి ముందు మంచివాళ్ళ నటిస్తూ మా అమ్మ మీద నింద వేసి మా అమ్మని కూడా మాకు దూరం చేసావు కదా, ఇప్పుడు చూడు నీతో నేను ఎలా ఆడుకుంటానో దేవా అని అనుకుంటూ ఇక మధు అయితే ఫోన్ తీసుకుంటుంది. ఫోన్ తీసుకొని దాంట్లో వేరే సిమ్ము వేస్తుంది. వేరే సిమ్ము వేసి దేవాకి ఫోన్ చేస్తుంది. హలో, నేను చిన్నీని అని అంటూ ఉంటుంది దేవాతో. ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దేవా. ఎక్కడున్నావు నువ్వు అని దేవా కోపంగా అడుగుతూ ఉంటాడు. నీ పక్కనే ఉన్నాను కానీ నువ్వు నన్ను గుర్తుపట్టలేవులే, ఎప్పుడో చిన్నప్పుడు చూసావు కదా, చూస్తూ ఉండు, నీ పక్కనే ఉండి నీ పతనాన్ని ఎలా చేస్తానో, నీ పతనాన్ని నీ కళ్ళతోనే చూసి కళ్ళతో నువ్వు రక్తం కారేలాగా చూపిస్తాను, కన్నీళ్ళు కాదు నీకు రక్తం వచ్చేలా చేస్తాను అని అంటూ ఉంటుంది మధు. అప్పుడు ఇక ఆ మాట విని, దమ్ముంటే నా ఎదురుగారా అని అంటూ ఉంటే, అదే దమ్ము నీకుంటే నీ భార్యని చంపింది నువ్వే అని నీ కొడుకు ముందు నీ భార్య ముందు ఒప్పుకో అని అంటూ ఉంటుంది చిన్ని. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. నీకు నేను కొన్ని రోజులు టైం ఇస్తున్నాను, ఈలోగా నువ్వు మా నాన్న ఎక్కడున్నాడో నాకు అప్పచెప్పు, లేకపోతే నువ్వే నీ భార్యని చంపావని నా దగ్గర బలమైన సాక్ష్యం ఉంది. అప్పుడు నీ భార్య నాగవల్లి తన అక్కని చంపినందుకు నీ కొడుకు మేడీ అలాగే వాళ్ళ అమ్మని చంపినందుకు నీకు ఎటువంటి శిక్ష వేస్తారో నీ ఊహకి అందిస్తున్నాను అని అంటూ మధు అయితే దేవాకి ఫోన్ చేసి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.